యాజ్ అ న్యూరాలజిస్ట్గా ఎప్పుడు నా పేషెంట్స్ ఫస్ట్ మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ ఏం చెప్తారంటే డాక్టర్ గారు స్లీప్ సరిగ్గా పట్టట్లేదు. సో మంచి స్లీప్ పట్టడానికి ఎలాంటి మంచి అలవాట్లు ఉండాలి, ఎలాంటి ఫుడ్స్ తినాలి, ఎలాంటి టెక్నిక్స్ వాడితే మీ బ్రెయిన్ ట్రిక్ అయ్యి చక్కగా చిటికలో నిద్రపోతారో ఇప్పుడు సింపుల్గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ముందు టాపిక్ లోకి వెళ్ళక ముందు ఇలాంటి ఉపయోగకరమైన వీడియోస్ కోసం తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ లెట్స్ స్టార్ట్. నెంబర్ 1, సేమ్ వేకప్ టైం. ఎప్పుడు కూడా మీరు ఒకే టైంకి లెగాలి, వీక్ డే అన్నా వీకెండ్ అన్నా. మనకైతే వీకెండ్ సండే సెలవు వస్తుంది, కానీ బ్రెయిన్కి అలా కాదు కదండి. 24 గంటలు 365 రోజులు అది పని చేస్తూనే ఉండాలి, ఏ రోజు ఆగేది లేదు. సో వీకెండ్ ఒకేసారి మీరు 10కి 11కి 12కి లెగడం వలన బ్రెయిన్ చాలా కన్ఫ్యూజ్ అవుతుంది. బ్రెయిన్కి ఒకే టైంకి లెగడం చాలా చాలా ఇష్టం అన్నమాట. బ్రెయిన్కే కాదు, మన బాడీలో ఏ ఆర్గన్స్ కన్నమాట సేమ్ పని సేమ్ టైం చేయడం అంటే చాలా చాలా ఇష్టం. ఇప్పుడు మీరు మార్నింగ్ ఒకే టైంకి లెగడం వల్ల అదే రోజు నైట్ చాలా బాగా నిద్రపడుతుంది. అదే మీరు మార్నింగ్ 12కి 1 గంటకి లెగండి, అదే రోజు నైట్ మీకు సరిగ్గా నిద్ర పట్టదు. గమనించారా? అండ్ ఆ రోజు మీకు తల బరువుగా, కన్ఫ్యూజ్డ్గా, చాలా భారంగా ఉంటుంది. సో క్లీవ్లాండ్ క్లినిక్ రీసెర్చ్ ప్రకారం ఒకటే టైంకి లెగడం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ లాంగ్ టర్మ్ మంచి నిద్ర కోసం. రెండో పాయింట్, మీరు నిద్రపోయే 10 గంటల ముందు కాఫీలు టీలు బంద్ చేసేయాలి. యూజువలీ కాఫీ టీలు మంచివి కాదు, ఎందుకంటే అందులో మిల్క్ ఉంటుంది, దాంతో పాటు షుగర్ ఉంటుంది. షుగరు ఏది బ్రెయిన్కి మంచిది కాదు కాబట్టి. కానీ ఇంకా కాఫీ టీ తాగకుండా ఉండలేం డాక్టర్ గారు అంటే 12 లోపల, మధ్యాహ్నం 12 లోపల చిన్న కప్పు కాఫీ కానీ టీ కానీ, అది కూడా షుగర్ లేకుండా తాగొచ్చు. అదే కాకుండా సాయంత్రం లేచిన తర్వాత 4 గంటలకు ఒకసారి అట్లా అన్ని సార్లు డెఫినెట్గా తాగకూడదు. అన్నిసార్లు తాగడం వల్ల ఏమవుతుందంటే అది ఎడినోసిన్ అనే పదార్థాన్ని బ్లాక్ చేస్తుంది బ్రెయిన్లో. ఈ ఎడినోసిన్ అన్నది మనకి మంచిగా పడుకోవడానికి చాలా అవసరం అన్నమాట. ఈ కాఫీ టీలు ఇన్నిసార్లు తాగడం వలన, బ్లాక్ అవడం వలన సరిగ్గా నిద్ర పట్టదు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, 12 లోపల మీ కాఫీ టీలు ఆపేయాలి. మూడో పాయింట్ ఏంటంటే స్లీప్ అసోసియేషన్ ప్రకారం 3-2-1 3-2-1 రూల్ని పాటించాలి. అంటే ఏంటి? 3 గంటల ముందు పడుకునే ముందు మీ డిన్నర్ అయిపోవాలి, 2 గంటల ముందు మీ పనులు అవగొట్టేయాలి, గంట ముందు టీవీ, ఫోను, ఎనీ స్క్రీన్ కంప్లీట్గా బంద్ చేసేయాలి, బ్లూ లైట్. ఇలా చేయడం వల్ల మీ బాడీ రిలాక్స్ అయ్యి ఓకే బాడీ పడుకోవడానికి సిద్ధంగా ఉందని గ్రహించి మీకు మంచి నిద్ర పడుతుంది. 4వ పాయింట్, సన్లైట్. ఎవ్రీ డే 10 నిమిషాలన్నా మీ బాడీ సన్కి ఎక్స్పోజ్ అవ్వాలి. ఎక్స్పోజ్ అవ్వడం వలన నైట్ చీకటి పడేటప్పుడు మీ బాడీ చక్కగా మెలటోనిన్ రిలీజ్ చేస్తుంది. మెలటోనిన్ అంటే ఏంటి? స్లీప్ వైటమిన్ అనుకోండి, స్లీప్ హార్మోన్ అనుకోండి, చక్కగా నిద్రపడుతుంది. సో రోజులో 10 నిమిషాలు సన్లో ఉండడం అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్. 5వ పాయింట్, మీ బాడీ టెంపరేచర్ కన్నా 2 డిగ్రీలు తక్కువ మీ బ్రెయిన్ టెంపరేచర్ దిగితేనే మీకు మంచి నిద్ర పడుతుంది. సో అలాంటప్పుడు మీరు చక్కగా మీ బెడ్రూమ్ కూల్గా ఉంచుకోవాలి. 22 డిగ్రీల సెల్సియస్ 25 డిగ్రీల మధ్యలో. మేము అంత కూల్గా ఉంచుకోలేమండి అంటే మీకు ఎలా కుదిరితే అలా, మీ బాడీకి ఏది కూల్గా అనిపిస్తే అలా చేయండి. అదే కాకుండా 1.5 గంటల ముందు గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయడం వలన రక్త ప్రసరణ అంది కాళ్ళకి వేలికి వెళ్ళడం వలన బాడీ చాలా రిలాక్స్ అయ్యి మైండ్కి అదొక సంకేతాన్ని ఇస్తుంది అనమాట, యువర్ బాడీ ఈజ్ రెడీ టు స్లీప్ అని. నెక్స్ట్, ఎలాంటి టెక్నిక్స్ మీరు చేస్తే చిటికలో నిద్రలోకి వెళ్ళిపోతారు, అది ఇంపార్టెంట్. దా టెక్నికే 4-7-8 బ్రీతింగ్ టెక్నిక్. అంటే 4 సెకండ్లు గాలి పీల్చి 7 సెకండ్లు గాలిని హోల్డ్ చేసి తర్వాత 8 సెకండ్లు శ్వాసని జాగ్రత్తగా నెమ్మదిగా వదలాలన్నమాట. ఇలా 3 నిమిషాలు చేసిన ఆర్ 4 నుంచి 6 టైమ్స్ చేసినా ఇది ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అంటే మీ వేగస్ నర్వ్ని
చక్కగా రిలాక్స్ చేసి మీ మైండ్ బాగా రిలాక్స్ అయ్యి మంచి నిద్రకి దారితీస్తుంది అనమాట. ఇది స్లీపింగ్ పిల్ తీసుకున్న దాంతో సమానం. చూడండి ఎంత పవర్ఫుల్. అదే కాకుండా ప్రాణాయామం చేసే వాళ్ళు హమ్మింగ్ బీ ప్రాణాయామం అంటే బ్రాహ్మి ఆ సౌండ్ వచ్చేది, అట్లా రిలాక్స్ అవ్వడం వలన వేగస్ నర్వ్ మళ్ళీ రిలాక్స్ అయ్యి మంచి నిద్ర వస్తుంది. అదే కాకుండా అనులోమ్ విలోమ్ కూడా మంచిగా పనిచేస్తుంది. ఈ బ్రీతింగ్ టెక్నిక్ పడుకునే ముందు జస్ట్ ఒక 1 or 2 minutes మీరు చేశారు అనుకోండి, చాలా చాలా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్, ఎలాంటి ఫుడ్స్ తినాలి? మీరు స్నాక్స్కి పకోడీలు, గార్లు అలాంటివి కాకుండా 4 గంటలకి చక్కగా బాదం పప్పు ఆర్ వాల్నట్స్, ఈ వీటిలోని మంచిగా పుష్కలంగా మెగ్నీషియం ఉంటుంది. మెగ్నీషియం ఏం చేస్తుంది? మంచి బాడీని రిలాక్స్ చేసి మంచిగా నిద్ర పడుతుంది. అదే కాకుండా 4 గంటల లోపు, సాయంత్రం 4 గంటల లోపు, ఎందుకు ఆ మాట అన్నానో చెప్తాను. బనానా, అరటిపండు తినడం వల్ల అరటిపండులో పొటాషియం ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, ట్రిప్టోఫాన్ ఉంటుంది. ఈ ట్రిప్టోఫాన్ మెలటోనిన్ గా కన్వర్ట్ అయ్యి, మెలటోనిన్ అంటే ఏంటి? స్లీప్ హార్మోన్ కదా, చక్కగా నిద్రనిస్తుంది. 4 గంటల ముందు అని ఎందుకు అన్నాను అంటే, చాలా మంది డాక్టర్ గారు నైట్ టైము అసలు పళ్ళు తినకూడదు కదా, మళ్ళీ బనానాలో చాలా షుగర్లు ఉన్నాయి, డయాబెటీస్ వాళ్ళు తినొచ్చా తినకూడదా, ఇలాంటివి ఎన్నో ప్రశ్నలు వస్తాయి. ఫస్ట్ ఫ్రూట్స్ ఏదన్నా 4 లోపల అవగొట్టుకుంటే మంచిది. 2, బనానాలో కొంచెం షుగర్ ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలి? బనానాలో చాలా ఉపయోగకరమైన ఉన్నాయి కాబట్టి మీరు మిగతా ఫుడ్స్ చక్కగా తగ్గించుకోవాలంటే, తినే అన్నం కొంచెం తగ్గించుకోవాలి, మిగతా కార్బ్ తగ్గించుకోవాలి. అట్లా అంటే మనకి ఏం కావాలో అది తీసుకొని అనవసరమైన కొంచెం తగ్గించుకోవడం వల్ల చక్కగా అంతా బ్యాలెన్స్ అయిపోద్ది. నెక్స్ట్, మంచి ఫుడ్స్ తిన్నారు, మంచి అలవాట్లు ఉన్నాయి, ఇంకా మీకు నిద్ర పట్టట్లేదు, మీకు మంచి సప్లిమెంట్స్ ఏమన్నా కావాలి అని అనుకుంటున్నారు. సో ఏ సప్లిమెంట్లు తీసుకోవచ్చు? మెలటోనిన్ 3 నుంచి 5 mg మీకు ఎక్కడన్నా దొరుకుతుంది, అమెజాన్లోని ఏ షాప్లోనన్నా. అది సరిపోతే 10 mg దాకా కూడా వెళ్ళొచ్చు. మెలటోనిన్ అన్నది స్లీప్ వైటమిన్ కదా, సో ఆటోమేటిక్గా మీకు స్లీప్కి ఉపయోగపడుతుంది. 2వ సప్లిమెంట్ న్యాచురల్ గా ఏది ఉపయోగం అంటే మెగ్నీషియం గ్లైసినేట్. అది 400 నుంచి 500 mg 2 hours బిఫోర్ బెడ్ టైంకి 2 గంటల ముందు తీసుకోవాలి. ఇదేం చేస్తుంది? మజిల్స్ ని రిలాక్స్ చేస్తుంది, కార్టిజోల్ ని తగ్గిస్తుంది, స్ట్రెస్ ని తగ్గిస్తుంది. సో దానివల్ల మంచి స్లీప్, ఆటోమేటిక్ గా మంచి స్లీప్ న్యాచురల్ గా మీకు వస్తుంది అనమాట. సో ఇంకెందుకు ఆలస్యం? ఈ మంచి అలవాట్లు పాటించండి, మంచి నిద్రని మీ సొంతం చేసుకోండి. ఇలాంటి ఉపయోగకరమైన వీడియోల కోసం తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నిద్ర లేని మీ ఫ్రెండ్స్ కి డెఫినెట్ గా ఫార్వర్డ్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.